సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మ్యామ్ మీకు? వాళ్ళదే కదండి సపోర్ట్ ఏముంది, ఇది వాళ్ళ విక్టరీనే ఇది. సి ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్, అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం, తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ షూర్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ దేర్స్ ఓన్లీ. ఇంక ఇందులో ఏముంది, రెస్పాన్స్ ఏముంది. చేశారు కాల్స్ చేశారా, మాట్లాడారు, కాల్స్ చేశారు, విషెస్ చేశారు కొంతమంది. మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉండుంటారు. దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరు ఏం చేస్తారు నార్మల్గా? నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను, సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించను. ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి. సో మనం చేసే పెంటే అది. సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు, అదేదో సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్. దట్ ఈస్ వాట్ ఐ. లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ని? లైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమైనా జరుగుద్దా? ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం. సో ఐ ఫీల్ దర్ ఇస్ నో పాయింట్. ఇంక అక్కడ కూర్చుంటే ఇంక అక్కడే ఉండిపోతాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, హౌ డు ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్, ఇస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ దట్. సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుకి ఇస్తారా? క్యారెక్టర్. మనీ గురించి ఆలోచించను. మనీ ఒక మీటర్ ఈజ్ డెఫినెట్లీ దేర్. డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు. కాకపోతే మేబీ ఇంకా మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ. ఐ మీన్ ఇఫ్ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్. కాకపోతే డిపెండింగ్ ఆన్, అప్పుడు ఒక్కొక్కసారి మూడు, నేను చేయను, ఇంత తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి. సో కొంచెం మెంటల్ ఉంది, చిన్న తిక్కు ఉంది నాకు. అంటే డబ్బుల వల్ల కూడా క్యారెక్టర్స్ పోతుంటాయి కదా? డబ్బుల వల్ల పోతాయి. ఇలా నాకున్న తిక్కలాగా ఎప్పుడైనా ఒక్కోసారి ఏ పని చేయను అన్న రోజులు ఉన్నాయి. సో అవుతాయి అలా. ఎందుకు అలా? ఏమో తెలియదు ఒక్కొక్కసారి అలా. అంటే కావాలి, రెస్ట్ తీసుకోవాలి లేదు, అది నాకు నచ్చుండదు. ఎక్కడో వాళ్ళు నరేట్ చేసిన విధమో లేకపోతే వాళ్ళు ప్లేస్ చేయలేకపోవడము, మేబీ నా జడ్జ్మెంట్ నా క్యారెక్టర్ వరకు. సినిమా గురించి నేను మాట్లాడను, నా క్యారెక్టర్ వరకు నేను రిలేట్ అవ్వాలి. నేను రిలేట్ అయితే నేను చేస్తాను. ఎక్కడైనా రిలేట్ అవ్వలేదని అంటే అన్నీ బాగున్నా నేను చేయనని చెప్తాను. ఎక్కడో వాళ్ళు చెప్పిందని అదేంటండి, అదే చెప్పడం నచ్చకపోతే ఏం తీయటం బాధ ఇస్తారు, ఏమో నన్ను నచ్చలేదండి, మళ్ళీ సెట్లో వాళ్ళతో గొడవ అవుతుంది, వద్దు నేను చేయనంట. సో అలా చేసిన రోజులు కూడా. సినిమా ఒప్పుకొని బాధపడింది ఉందా రోజులు మీకు? సినిమా ఒప్పుకొని డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ ఒక్క డైరెక్టర్ ఎవరో చేశాను నేను. నేను ఆ షూటింగ్ అయిపోయే రోజు రెండో రోజే అనుకున్నాను నా లైఫ్లో ఈ డైరెక్టర్తో ఎప్పుడు వర్క్ చేయలేదు. గుర్తులేదు, నిజంగా నాకు గుర్తులేదు ఆయన పేరు. ఆ ఒక్కటే అనుకున్నాను నా లైఫ్లో, ఆ ఒక్క షూటింగ్ అలా అనిపించింది, ఇంకెప్పుడు అలా అనిపించలేదు. కాదు, ఇప్పుడు సినిమాలు చేసేస్తారు, అన్నీ రిలీజ్ అవుతాయి. నాది ఆల్మోస్ట్ ఒక 99% రిలీజ్ అయ్యాయి, అన్నీ అలాంటి సినిమాలే చేశాను నేను. తెలుస్తుంది మనకు, ఒక ఐడియా వస్తుందా? అంటే టు బి ఆనెస్ట్, అంటే హెచ్చులకి గొప్పకి అని కాదు కానీ నేను చేసినవన్నీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మరి అంత రిలీజ్ అవ్వని సినిమాలు నేను ఎప్పుడు చేయలే. కొంచెం పెద్ద సినిమా, చిన్న సినిమాలు కూడా చాలా చేశాను కానీ అన్నీ రిలీజ్ అయ్యే సినిమాలే చేశాను నేను. ఎక్కడో నాకు తెలిసి ఒకటో రెండో అవ్వలేదు అంతే, మాక్సిమం అన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటి మేడం తేడా? నాకు ఏం లేదండి, యాక్టింగ్ ఒకటే, బడ్జెట్ తక్కువ ఉంటుందేమో అంతే. బడ్జెట్ తక్కువ ఇస్ చిన్న సినిమా, హ్యూజ్ బడ్జెట్ ఇస్ అ బిగ్ మూవీ, అంతే డిఫరెన్స్. ఇంకే ఉంటుంది. డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, అదంతా పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్, ఇట్స్ ఆల్ ఆన్ ద బడ్జెట్ అంతే. పెద్ద బడ్జెట్ అయితే ఇట్స్ అ బిగ్ మూవీ, చిన్న బడ్జెట్ అయితే ఇట్స్ అ స్మాల్ మూవీ. ఇంకా ఇది ఇలా వెయిట్ లిఫ్ట్ అదే ఏదైతే మీరు పవర్ లిఫ్టింగ్ ఏది ఇంకా కంటిన్యూ చేస్తారా? అఫ్ కోర్స్ yes. ఏది ఇప్పుడు ఒట్టి ఏషియానే అయింది, కామన్వెల్త్ ఎవరు వెళ్తారు? ఇంకెన్ని ఉన్నాయి?
కామన్వెల్త్ వెళ్ళాలి నెక్స్ట్. కామన్వెల్త్ వెళ్ళాలంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ఈ ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్ ఎలిజిబిలిటీ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఈజ్ ఓవర్. మళ్ళీ నేను 26లో రిప్రజెంట్ చేయాలంటే నేను మళ్ళీ నేషనల్లో గోల్డ్ కొట్టే వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. ఇంక ఇండస్ట్రీకి దూరం అవుతారా? ఎందుకు మళ్ళీ ఇది ఎవడు పెడతాడో బువా? నో దానికి దీనికి సంబంధం ఏంటయ్యా? ఇప్పుడు సినిమా ఏముంది, మనం సాయంత్రం దాకా షూటింగ్ చేస్తాం. సాయంత్రం నుంచి ఏం చేస్తాను నేను? ఆ 2-3 hours వర్కౌట్ చేసుకుంటాను. నాకు ఐ నీడ్ దట్ 2-3 hours ఆఫ్ టైం ఆ జిమ్కి కావాలి. అది ఎలాగైనా దొరుకుతుంది నాకు. మీరు డైట్ మెయింటైన్ చేస్తారా? అలా అనిపిస్తుంది అసలు ఏ యాంగిల్లో అన్న. గట్టిగా తింటాను, శుభ్రంగా తినకూడదు అంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళు. ఈ ఇంత గొడ్డు చాకరీ చేయాలంటే తినకపోతే ఎలాగా? నేను ఎత్తే మామూలు అదేంటి ఒక్కొక్కసారి ఆ రెప్యుటేషన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్వాట్ చేశానంటే ఒక 50లో అయితే ఒక 50 సార్లు కూర్చొని లెమ్మంటాడు ఆ స్క్వాట్. ఒక 70 అయితే ఒక 10 సార్లు అంటాడు. 100 అయితే చేయండి ఒక 5-6 సార్లు, లేకపోతే ఒక 10 సార్లు కూర్చుని. దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండి తినకపోతే, డైట్ చేసుకుంటాం. ఇప్పుడు చేసేస్తున్నాం కానీ బ్యాక్ సైడ్ నో ప్రాబ్లం. యాక్చువల్గా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాయి అన్నీ. రన్నింగ్లో ఉంటే అన్నీ బాగుంటాయి. రన్నింగ్లో ఉంచుకుంటున్నాను నా బండిని నేను. అంటే ఇదంతా జస్ట్ మీ యాక్టివ్నెస్ కోసమే? అలా ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ నేమ్. నాకు ఇష్టం, నేను చేస్తానండి. నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా మనస వాచ అక్కడ ఐఎమ్ గివింగ్ మై 100% అండ్ డూయింగ్. నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను. అది ఏదో చేయాలి, ఏదో మనము ఎవరికో చూపించాలి, లేకపోతే నేను అది అనేది నాకు అలా చేయడం ఇష్టం. నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఆ పోస్చర్ ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నాకు ఇలా ఉండాలి, నేను బయటికి వెళ్తే ఇలాగే ఉండాలి. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా నేను ఇలాగే నడవగలగాలి. ఐ లైక్ అ సర్టన్ వే. జిమ్కి వెళ్ళగానే ఇలా నడుస్తారు అని నేను నాదైతే మరి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు నేను అలా లేదు. నేను చాలా ఫెమినైన్గా, నేను చాలా అందగత్తిని. నేను ఆ అందం కానీ ఆ ఫెమినిటీ కానీ నేను ఎక్కడా లూజ్ అవ్వలేదు. ఐ విల్ రిమైన్ అ ఉమెన్ ఓన్లీ. ఇది అదొక ఎందుకు జెండర్గా ఆలోచిస్తారో జనాలు అర్థం కాదు. అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే మొబైల్ అయిపోతారు. ఆయన ఆడోళ్ళేనండి. నా గొంతు మారుతుందా, నా మొహం మారుతుందా, నా జుట్టు పోతుందా, లేకపోతే ఆబ్వియస్లీ నేను అలాగే ఉంటాను. కొంతమంది అయితే చూశాను మేడం నేను. మేబీ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందేమో, అంతేగాని దట్ డజంట్ ఎఫెక్టివ్. నాకైతే అనిపించట్లేదే. నేను ఇంకా సినిమాలు చేసుకుంటున్నాను, అలాగే ఫెమినైన్ గానే ఉన్నాను. గొంతు అలాగే ఉంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.